కారు మ్యానుఫ్యాక్చరర్స్ కొన్ని ఫీచర్స్ని లగ్జరీ అనుకుంటున్నారు. ఆ లగ్జరీ ఫీచర్స్ని ఫస్ట్ వేరియంట్ నుంచి బేస్ వేరియంట్ నుంచి ఇవ్వరనమాట. ఎందుకంటే అవి లగ్జరీ కాబట్టి వాళ్ళు అవన్నీ టాప్ వేరియంట్కే పెట్టింటారు. సో అవన్నీ రిజర్వ్డ్ అనమాట, రిజర్వ్డ్ ఫర్ టాప్ వేరియంట్స్. వాట్ ఆర్ దే అంటే ఏంటివి అవన్నీ అంటే, స్టార్టింగ్ ఫ్రమ్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ టాప్ వేరియంట్లో, లేకపోతే ఎక్కడో సెకండ్ వేరియంట్లో ఉంటుంది అనమాట, టాప్ సెకండ్ అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టీపీఎంఎస్ అని ఉంది కదా, అది కూడా లగ్జరీ. ఏ టైర్లో అయినా గాలి తక్కువ ఉందా తెలుసుకోవాలి కదా, అది లగ్జరీ, అది అవసరం లేదు బేస్ వేరియంట్స్కి, మిడ్ వేరియంట్స్కి, టాప్ వేరియంట్కి ఉంటుంది. నెక్స్ట్ రివర్స్ పార్కింగ్ కెమెరా అనేది లగ్జరీ అనమాట, అది కూడా టాప్ వేరియంట్కే ఉంటుంది. ఇంకా హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది కదా, అది కూడా లగ్జరీ, టాప్ వేరియంట్లో ఉంటుంది. నెక్స్ట్ రియర్ డీఫాగర్ అన్ని కార్లకి అవసరం లేదు, అన్ని వేరియంట్స్కి అవసరం లేదు, టాప్ వేరియంట్కి మాత్రం అవసరం, టాప్ వేరియంట్లో ఉంటుంది రియర్ డీఫాగర్. ఇంకా రియర్ వాషర్ వైపరు ఒక లగ్జరీ అది, సో అది కూడా మన టాప్ వేరియంట్లో ఉంటుంది అనమాట. ఇంకా ఏంటివంటే ఇంకా చాలా ఉన్నాయి ఇలాగా చిన్నది కూడా. ఇప్పుడు హెడ్ రెస్ట్ ఉంది కదా, హెడ్ రెస్ట్ కూడా అడ్జస్ట్మెంట్ ఉండదు. చాలా కార్లో మీరు అబ్జర్వ్ చేశారా, బేస్ వేరియంట్ నుంచి ఉండదు అనమాట, అది టాప్ వేరియంట్లో ఉంటుంది, లేకపోతే సెకండ్ వేరియంట్ నుంచి ఉంటుంది, టాప్ సెకండ్, ఎందుకంటే అది లగ్జరీ. సో ఇవన్నీ సేఫ్టీ రిలేటెడ్ కాదనమాట. ఇవన్నీ రియర్ పార్కింగ్ కెమెరా ఈజ్ నాట్ సేఫ్టీ, టీపీఎంఎస్ ఈజ్ నాట్ సేఫ్టీ రిలేటెడ్, హిల్ హోల్డ్ అసిస్ట్ ఈజ్ నాట్ సేఫ్టీ రిలేటెడ్, యూనో. సో డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, హౌ ఇస్ ఇట్ లగ్జరీ? అది లగ్జరీ ఎలా అవుతుంది? సో ఇవన్నీ లగ్జరీగా వచ్చేస్తాయి అనమాట. మన గవర్నమెంట్ ఏమన్నా రూల్ పెట్టాలి ఇవన్నీ ఇవ్వండి అనేసి, లేకపోతే భారత్ ఎన్క్యాప్ కానీ గ్లోబల్ ఎన్క్యాప్ కానీ వాళ్ళు రూల్ తేవాలి. మీకు 4 స్టార్ కావాలంటే, మినిమం 4 స్టార్ రావాలన్నా హిల్ హోల్డ్ అసిస్ట్ ఉండాలి, టీపీఎంఎస్ ఉండాలి, రియర్ డిఫాగర్ వైపర్ వాషర్ ఉండాలి, సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉండాలి అని చెప్తే కానీ వీళ్ళు చేసేట్లేరు. ప్రెషర్ రావాలి, ఫోర్స్ రావాలి, వీళ్ళంతట వీళ్ళు కస్టమర్లకి ఏది మంచిది, ఏది సేఫ్టీ అది ఇద్దామని మ్యానుఫ్యాక్చరర్స్ ఆలోచించేట్లు లేరు నాకు తెలిసి. సో పుష్ చేస్తే 5 స్టార్ 4 స్టార్ రావాలంటే ఇవన్నీ పెడితే అప్పుడు వస్తాయంటే పెడతారేమో, లేకపోతే కస్టమర్లకి ఇవన్నీ ఎందుకండి? బేస్ కార్ కొనేవాళ్ళు, మిడ్ వేరియంట్ కొనే వాళ్ళకి ఎందుకు ఇవన్నీ చెప్పండి? మీకు ఎందుకు టీపీఎంఎస్? ఇంకొన్ని కంపెనీలు అయితే బాబు మీరు ఇవ్వకపోయినా పర్లా, మేము బయట ఫిట్ చేసుకుంటామంటే వాళ్ళు నో నో నో, వారంటీ ఉండదు, వారంటీ వాయిడ్ అయిపోద్ది, బయట ఫిట్ చేసుకోకూడదు అంటారనమాట. సో అదొకటి. కొన్ని బయట కూడా చేయించలేం కదా, రియర్ వాషర్ వైపరు డీఫాగరు